కామారెడ్డిలో కన్న తండ్రే కసాయిగా మారారు. ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేశారు. ముక్కు పచ్చలారని చిన్నారులను మృత్యువాత పడ్డారు. సొంత చేతులతో కనిపెంచిన చేతులతోనే చెరువులో తోసేసి హత్య చేశారు. ప్రస్తుతం ఈ డెడ్ బాడీస్కు ఇప్పుడే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు అధికారులు. కుటుంబ సభ్యులు కన్నూరి మున్నూరు అవుతున్నారు. వాళ్ళ మదర్తో పాటు ఇతర బంధువులంతా కూడా పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? పిల్లల్ని ఎందుకు హత్య చేసింది మీ ఆయన? అదేం చెప్పలే, నన్ను ఎందుకు చేసిండు అది చెప్పలే, కానీ ఎందుకు చేసిండు తెలియదు. ఏమైనా చెప్తే ఏమంటుండో అప్పు కోసం చేసిన అంటూ. అప్పు కోసం ఎవరైనా చేస్తారా? కన్న కొడుకు బిడ్డకి అట్లా చేస్తారా? చెయ్యరు కదా. ఆయన నేను పనికి పోయినా, నేను ఇంటికాడ లేకుండే, నేను పనికాడ ఉంటే నాకు ఫోన్ చేసిండు. పిల్లలు కనిపిస్తలేరు అంటే నేను వచ్చి మొత్తం చూసిన, ఎక్కడ లేరు పిల్లలు. అది కూడా చెప్పాలి కదా, అది కూడా చెప్పలే. తర్వాత కొట్టినాక చెప్పిండు. అంటే ఇంట్లో నుంచి పిల్లల్ని మీ తండ్రి తీసుకుపోయిండా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? షాప్కి తీసుకుపోతా అని చెప్పిండు. చిప్స్ తీసుకొస్తా, షాప్ తీసుకుపోతా అని చెప్పిండు. కానీ సరే అని తీసుకుపోతే ఇంటికి తీసుకురావాలి కదా, ఇంటికి తీసుకురాలేదు, ఏం లేదు. ఆయన తీసుకుపోయిండు. ఎక్కడైనా తీసుకుపోయి చంపేసినాక నాకు తెలియదు, ఇక్కడనే వదిలేసిన అని చెప్పిండు. 4 సార్లు చెప్తే అదే చెప్పిండు. మళ్ళీ తర్వాత కొట్టితే అప్పుడు చెప్పిండు. హత్య చేసిన తర్వాత యథావిధిగా ఇంటికి వచ్చి ఏం తెలియనట్టే ఉన్నాడా? ఏం చెప్పారు? ఏం తెలియనక్కే ఉన్నాడు. అన్నం కూడా తిన్నాడు, చపాతీ చేసినాం, చపాతీ కూడా తిన్నాడు. అది ఎట్లా తిన్నాడో ఏమో, దొంగ సచ్చినాడు. ఆయనకు వదలొద్దు నా బిడ్డలకి, మీరు బిడ్డలు అయితే కానీ నేను చూడన్నా అనుకో. ఇంట్లో గొడవ పడుతున్నానమ్మా మీ ఆయన? ఎందుకు? ఏమైనా గొడవలు ఉన్నాయి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? झगड़ा कुछ भी नहीं था, अच्छे से रहते थे हमारे पास भी, बच्चों के साथ बच्चे रहते, मेरे पास भी बच्चे रहते थे. ऐसा करा बोलते नहीं मालूम, भरोसा नहीं आ रहा, मैं ऐसा करता बोल के नहीं मालूम था मेरे को. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కోల్పోయారు. ఎట్లా ఉంది? మీరు ఏం చెప్తారు? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? नहीं छोड़ना उनको, खड़ी से खड़ी सजा देना, उसको मार सटना, उसको नहीं छोड़ने दे. मेरे बच्चे के जंगल करके मेरे 3 बच्चे कैसा कर दिए, छोटे छोटे बच्चे. उसको अब्बू बोलते नहीं समझ में आया, उसको पैदा नहीं करा बच्चे को, क्या समझ में आया, उसको क्या जाने. చిన్నారులను తీసుకెళ్లిన తర్వాత హత్య వచ్చినాక కూడా ఇంట్లో అన్నం తిన్నాడు. ఇంకా నేను అటు ఇటు తిరుగుతున్నా, పిల్లలకి ఎటు పోయినరో ఏమో తిరుగుతుంటే ఆయన రొట్టెలు చేస్తుండు, చపాతీ చేసి తింటుండు వేసుకొని. అట్లా తింటారా ఎవరైనా? చేసినాక ఎట్లా తిన్నాడు? చేతులతో చంపేసి వచ్చిండు. ఎట్లా తిన్న బుద్ధి అయింది ఆయనకి? మంచి నాకు ఆడిది ఆయనే. చెప్పండి మీరు ఏం చెప్తారమ్మా పోలీసులకు? కానీ ఏం ఉంచొద్దు, ఆయనకు చంపేయాలి. మొత్తం మీద ఇది ఒక అవామనీయమైన ఘటనగా చెప్పవచ్చు. కన్న తండ్రి కాలయమును అయ్యాడు. అతి దారుణంగా చిన్నారులను చెరువులో తోసేసి హత్య చేశాడు. దాంతో హత్య చేసిన అనంతరం ఇంటికి యథావిధిగా వచ్చారు. పిల్లలు ఎక్కడో మిస్ అయ్యారని బుకాయించే ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇంట్లో హత్య చేశాక భోజనం కూడా చేశారు అని చెప్పి అతని భార్య చెప్తుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు హత్య ఘటన కలకలం రేపుతుంది. అయితే ఎవరైతే హత్య చేశారో ఇస్మాయిల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. అయితే పోలీసులు దీనిపై దర్యాప్తు ఇప్పటికే చేపట్టారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్లనే ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.